ఇప్పుడు ఫస్ట్ మన సైడ్ నుంచి కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్స్ అనేది ఏసీసీ ప్రొసీడింగ్ వేయాలి. మండల్ లెవెల్లో డెఫినెట్గా ఎంపీడీఓ, ఏపీఎంఓ అండ్ మీరు అందరూ కలిసి ఒక కమిటీ వేసుకొని మీరు డిస్ట్రిబ్యూషన్కి ప్లాన్ చేయండి. గైడ్ లైన్స్ ఎనీవే వస్తాయి. దాని తర్వాత విఓ గ్రూప్ ఆధ్వర్యంలో మీ విఓ బిల్డింగ్ కానీ జీపీ బిల్డింగ్ కానీ ఏదైనా ఉంటే అక్కడ ఏర్పాటు చేసి పని చూడండి. సో ఇవి యాప్ కూడా ఏదో ఇస్తారనుకుంటా. సో లాగిన్స్ అవైలబిలిటీ ప్లాన్ చేసుకోండి. దెన్ సెకండ్, ప్రోగ్రామ్కి కావాల్సిన బ్యానర్స్ అవన్నీ కూడా అడగండి. స్టాండర్డ్ ఇస్తే అవే మీరు చేసుకోవడానికి ఉంటుంది. సో దిస్ ఇస్ మెయిన్లీ ఏపీఎన్స్. మీరు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మీ మండల్ ఆఫీస్ బేరర్స్తో డిస్కస్ చేసి వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేసుకుంటూ కలిసి చేయండి. ఏదైనా కూడా మీరు కూడా మేబీ ఒక 2 రోజులు వచ్చేస్తారు. ఇది ఏదైతే ఉందో మీరు ఏపీఎన్స్తో మాట్లాడుకున్నామో మీరు అందరూ కూడా బ్యానర్ అవ్వచ్చు, ఎక్కడ పెట్టుకుంటారు ప్రోగ్రాము, ఇవంతా కూడా మీరు ప్లాన్ చేసుకోండి. థర్డ్ వచ్చేసి ఇది షెడ్యూల్ మనకి ఉన్నది 10 రోజులు. 10 రోజుల్లో ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో రోజు జరగాలి. సో ఒక రోజు ఏ మండల్లో, నెక్స్ట్ డే ఏ మండల్లో కొంచెం ఎమ్మెల్యేస్తో కూడా మాట్లాడుకొని, ఎమ్మెల్యేస్ ఎంపీ వీళ్ళందరితో మాట్లాడుకొని షెడ్యూల్ అనేది కూడా మీరు షెడ్యూల్కి యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్దర్. మీరు ఈరోజు ఒక డ్రాఫ్ట్ షెడ్యూల్ చేసుకొని అందరితో మాట్లాడుకొని కన్ఫర్మేషన్ అనేది తీసుకోండి. దెన్ అదే ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే నేను నంబర్స్ చూస్తూ ఉంటే మన జిల్లాలో చాలా మంది మహిళలు ఇప్పుడు కూడా ఎస్హెచ్జి గ్రూప్లో లేనట్టున్నారు. మీకే తెలుస్తుంది వాస్తవం. అది మీ ఊర్లోనే ఎంతమంది ఇంకా లేరు అనే లెక్కలు మీరు చూసుకోవాలి ఒకసారి.